బీజేపీకి 400 సీట్లు ఇస్తే దేశాన్ని అంబానీ అదానీ చేతిలో పెడతారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిసాల రాజేందర్రావు కార్నర్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ సర్పంచ్ ఓరుగంటి తిరుపతి, దీటి నర్సింహులు ఉన్నారు. మైనారిటీలు గిరిజనులకు అండగా ఉంటూ దేశంలో రిజర్వేషన్ సిస్టమ్ నుంచి మొదలుకుంటే బ్యాంకుల జాతీయకరణ మొదలుకుంటే ఇప్పుడు మీరు చేస్తున్న పనికి ఆహార పథకాన్ని, గరీబీ హఠావో నినాదాన్ని, పేదవాడికి కూడు గూడు గుడ్డ కావాలన్న ఒక ఉద్దేశం కొద్ది ప్రతి పథకాన్ని ప్రవేశపెట్టి భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాస్తే దాన్ని తూచా తప్పకుండా తీసుకెళ్లా అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేతృత్వానికి మన రాష్ట్రంలో ఎట్లయితే కేసీఆర్ గారికి కర్రు కాల్చి వాదపెట్టి తెలంగాణలో ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకొచ్చుకున్నామో రేపొద్దున అదే విధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యంగా దేశంలో అందరూ కలిసి ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవాలని, అందుకు రాజేంద్రరావు గారిని ఎంపీగా గెలిపించాలని మిమ్మల్ని అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. చాలా సందర్భాలు ఆది శ్రీనివాస్ గారు, రాజేంద్రరావు గారు, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు మేము స్థానిక నాయకత్వం చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుతా ఉన్న దయచేసి ఏ ఊర్లో అయినా ధైర్యంగా నిలదీయండి. మేము చెప్పిన మాటలన్నీ అమలు చేస్తా ఉన్నాం. బీజేపీ బీఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కు లేదు అని గ్రామాల్లో మహిళలకు, గ్రామాల్లో ప్రజలకు జాబితా మనం బల్ల గుర్తి వాళ్ళను ఓట్లు అడిగే హక్కు మనకు మాత్రమే ఉందని దయచేసి ఊర్లలో అదే ధైర్యంగా ఉండండి.